ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. అనేక చోట్ల పోలీస్ వ్యవస్థను అడ్డంకులు సృష్టించినా కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని వివరించడానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. పూర్తిగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని ఈరోజు విపత్తుకర మార్పులు తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు చేతిలో లేక అటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఫీజు రియంబర్స్మెంట్ పడితేనే మీ చేసి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పని కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని అనేక ఈరోజు మభ్య పెడుతున్నా కూడా వాళ్ళ రోడ్ల మీద నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది వర్గాల విద్యార్థులకి 6,300 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్లు. కాబట్టి ఈ బస్సు యాత్ర నుంచి అది రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో భాగంగా ఆగస్టు 16, 2023 సంవత్సరంలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే అక్కడ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయం విద్యాసంస్థలు అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం కేవలం 50% సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా సీట్లతో పాటు కాలేజీలను కూడా అమ్మేస్తూ ఉంది. పీపీపీ పేరుతో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో పూర్తిగా విద్యార్థుల్ని మోసం చేస్తూ ఉంది. కేవలం ఎంబీబీఎస్ విద్యను దూరం చేయడమే కాదు, పేద ప్రజలకి వైద్యం కూడా ఉచిత వైద్యం కూడా దూరం చేస్తూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, మీరు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలా. అదేవిధంగా నారా లోకేష్ గారు గొప్పగా చెప్తా ఉన్నారు, ప్రభుత్వ విద్యను నేను కాపాడుతాను, దోపిడిని అరికడతా, ఫీజులు చెప్పడని చెప్పని. ఏఐఎస్ఎఫ్గా ఈ మీడియా పక్షాన మీడియా నుంచి సూటిగా అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో మీ క్యాబినెట్ ఉన్న నారాయణ గారు, నారాయణ విద్యాసంస్థల యజమాని, నడి వీధిలో విద్యను వేలం పాటేసేటువంటి కార్పొరేట్ విద్యాసంస్థ మొత్తం మీ పార్టీ చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్లువే. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం, మంత్రి నారాయణ మీ క్యాబినెట్ మంత్రి కాదా? అదేవిధంగా భాష్యం రామకృష్ణ మీ పార్టీ సానుభూతి పట్టు కాదా? విజ్ఞాన్ లావు కృష్ణదేవరాయలు మీ ఎంపీ కాదా? గీతంస్ భరత్ వైజాగ్ ఎంపీ కాదా? కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థుల్ని ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు జాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇవాళ విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చాలి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పాఠశాలలు ఏవైతే మూతపడ్డాయో వాటన్నిటిని తిరిగి పునఃప్రారంభించాలి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇవాళ డిగ్రీ మరియు పీజీ విద్యకు సంబంధించినటువంటి లెక్చరర్లు అలాగే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటిని భర్తీ చేయాలి. యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్లను, రిజిస్ట్రార్లను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసి అకాడమిక్ ప్లాన్ను యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయిగా బాధ్యత నిర్వహిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కారానికై అటు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా ఈ బస్సు యాత్రను నిర్వహిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, 6,400 కోట్లు ఏది పెండింగ్ ఉన్నాయి వాటి విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా విడుదల చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏది మెడికల్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో వాటిని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఏదో 50% సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు 100% కూడా ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఏఐఎస్ఎఫ్గా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఏది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏది వైద్య విద్యను చదవాలనుకున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజ్ రావడం వల్ల అనేక మంది ప్రజలకు కూడా హాస్పిటల్ వస్తాయి కాబట్టి హాస్పిటల్ ద్వారా వైద్యం కూడా అందుబాటులో వస్తుంది. దీని ద్వారా ప్రజలకు ఎంతో కదా ఉపయోగం అనేది ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా దూరం చేసే పద్ధతులు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. దీన్ని ఏఐఎస్ఎఫ్ ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పోరాటానికి సన్నద్ధం అవుతూ ఈ బస్సు యాత్ర అనేది కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఎత్తున బస్సు యాత్రతో కాకుండా పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్గా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. కుల్లాయి స్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈరోజు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది.
ఈరోజు 10వ రోజు విజయవాడ నగరానికి చేరుకున్నటువంటి సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు విద్యార్థి లోకానికి హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయడానికి దాదాపు సంవత్సరం గడుస్తూ ఉన్నా కూడా నేటికి విద్యారంగ సంవత్సరం అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒకవైపు కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగ సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఇవాళ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులకు నేటికి కూడా అడ్మిషన్లు ప్రారంభించకపోవడం, ఇవాళ 2వ కౌన్సిలింగ్ 3వ కౌన్సిలింగ్ కూడా అకాడమిక్ ఇయర్ పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అడ్మిషన్లు ప్రారంభించలేదు. మరోవైపు అడ్మిషన్లతో పాటు ఇవాళ ప్రధానంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 100 రోజుల్లోనే ఇవాళ పీజీ విద్యార్థులకు శాపంగా మాటివంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. ఇవాళ జీవో నెంబర్ 77 రద్దు చేయకపోగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు 6,400 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ అవి కేవలం అసెంబ్లీ సమావేశాలలో 600 కోట్లు విడుదల చేస్తున్నాం, 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కేవలం పేపర్ ప్రకటనలకే మాత్రమే పరిమితమై తప్ప విద్యార్థుల ఖాతాలో ఎక్కడ కూడా జమ కాలేదు. ఇవాళ విద్యార్థులకు సర్టిఫికేట్లు లేక మరి ఉద్యోగాలు వచ్చినా కూడా ఆ ఉద్యోగాలకు వెళ్ళలేక చిన్న చితగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ వైద్య విద్యకు పేద విద్యార్థులకు వైద్య విద్యకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 జీవోని తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ ఇవాళ ఆ జీవోని రద్దు చేయకపోగా ఇవాళ వైద్య విద్యను పూర్తిగా 100% ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం జరిగింది. వైద్య విద్య ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి బీబీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఇవాళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల హాస్టల్ విద్యార్థుల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ఇవాళ హాస్టల్ విద్యార్థులకు మరి రోజుకు 53 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది. ఇవాళ జైళ్లలో హత్యలు చేసి మర్డర్ చేసి మానభంగాలు చేసి రేపులు చేసి శిక్షలు అనుభవిస్తున్నటువంటి ఖైదీలకు రోజుకు 150 రూపాయలకు పైగా ఇవాళ బడ్జెట్ కేటాయిస్తుంది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు అయ్యేంత వరకు కూడా ఏఎస్ఎఫ్ పోరాటాలకు శ్రీకారం చుట్టింది. ఈ బస్సు జాత ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని పెద్ద ఎత్తున సమీకరించి మరి చలో విజయవాడ కార్యక్రమం, చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ నాగభూషణం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తారీఖు నుంచి నవంబర్ 12 వరకు బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు మరుగున పడిపోయి విద్యార్థులకు అభివృద్ధికి ఆమడ దూరంలో విలహిస్తూ ఉన్నాయి. వీటిలన్నింటినీ సమస్యల్ని పరిష్కారం చెప్పేసి అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండిపోయి విద్యార్థులు సర్టిఫికేట్లు అందక ఉద్యోగాలు చేసుకోలేక నటి రోడ్లు పడి తిరుగుతున్న వ్యవహారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటున్నాం. అలాగే మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తూ త్రిపుల్-పీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దాదాపుగా 4,019 ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మూసివేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలని తెరిపించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ విద్యారంగంలో సమస్యలు నెలకొన్న అన్ని పరిష్కారం చేయాలి. లేని పట్ల ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అభిషేక్, ఆంధ్ర యూనివర్సిటీ ఏఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర విద్యారంగ సమస్యలపై ఏఎస్ఎఫ్ బస్ యాత్ర చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటే అనేక రకాల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. భారతదేశంలో అత్యధికంగా పేద విద్యార్థులు ఉన్నారు. కానీ ఈ దేశంలో విద్యారంగాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈ గవర్నమెంట్లు చూస్తున్నాయి. ఈ ప్రైవేటు పరం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతారని రాజకీయ నాయకులు ఖచ్చితంగా తెలుసు. అందుకనే ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ నిర్మించాలని చూస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకుంటే ప్రొఫెసర్లు 1,200 మంది ప్రొఫెసర్లు ఉండాల్సింది కేవలం 120 మంది ప్రొఫెసర్లు ఉండటం ఇది ఏం న్యాయం అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ప్రభుత్వ యూనివర్సిటీలో ఎంతమందికి ప్రొఫెసర్లు లేరు, వైస్ ఛాన్సలర్ లేరు, రిజిస్ట్రార్లు లేరు. ఇవి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భర్తీ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్లు బకాయిలు 6,400 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. ఇంతకుముందు చదువుకున్న పేద విద్యార్థులు
10 లక్షల మందికి పైగా పీజీలు ఎంఏలు పూర్తి చేసుకొని స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద ఈ స్విగ్గీలు ర్యాపిడోలని వేసుకోవడం తిరగటం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి విద్యార్థుల గురించి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల వారికి మీరు ఏమి చేస్తారని చెప్పి సూటిగా అడుగుతున్నాము. అదేవిధంగా జీవో నెంబర్ 77 ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 7ను రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ఈరోజు పాడేరులో చూసుకుంటే అక్కడ ప్రభుత్వ మెడికల్ ఇప్పుడే రావడం జరిగింది. 5 మండలాలకు ఒకటే ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదేవిధంగా ఆసుపత్రి కూడా అక్కడే రావడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రైవేటు పరం చేస్తే గిరిజన ప్రజలు గిరిజన విద్యార్థులు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ వారికి ఏదైనా ఆరోగ్యం బాగోపోతే ఎక్కడ జాయిన్ అవుతారని మేము సూటిగా ఆదరిస్తున్నాం. అది ప్రైవేటు పరం కాదు, ప్రభుత్వ రంగంలో కొనసాగించమని ఇక్కడ విజయవాడ సాక్షిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. లేదా రానున్న రోజుల్లో అసెంబ్లీని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఒక వాగ్దానం, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించేటటువంటిది ఒకటి. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి సంబంధించి 107, 108 జీవోల్ని విడుదల చేస్తే యువగళం సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ కూడా చెప్పాడు 107, 108 జీవోల్ని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి ప్రభుత్వ భూములను కూడా దారాదత్తం చేస్తూ ఇచ్చినటువంటి జీవో 590 జీవో విడుదల చేయటం అనేటటువంటిది చూస్తే విద్య అనేటటువంటి వైద్య విద్య అనేటటువంటిది పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేయటం తప్ప కార్పొరేట్ వ్యక్తులకి అలాగే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి పద్ధతిలో వైద్య విద్యని వ్యాపారం చేసేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేటటువంటిది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ప్రమాదకరమైనటువంటి జీవో. అలాగే ఆ ఎన్నికల ముందు చెప్పినటువంటి దానికి తిలోదకాలు ఇవ్వటం తప్ప మరొకటి కాదు. కాబట్టి తక్షణమే వైద్య విద్యని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ నెల 22 నుంచి వచ్చే నెల 12వ తారీఖు వరకు హిందూపురం వరకు సాగేటటువంటి ఇచ్చాపురం నుండి హిందూపూర్ వరకు సాగేటటువంటి బస్సు యాత్ర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక జిల్లాల్లో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి ఏఐఎస్ఎఫ్ ఈ రోజున విజయవాడ నగరానికి బస్సు యాత్ర విచ్చేసినటువంటి సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే రాబోయేటటువంటి కాలంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించడం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైద్య విద్యని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి విధానం వలన ఈ రోజున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైద్య శాఖ మంత్రి యొక్క విధులేంటి, నిధులేంటి, ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యతలేంటి? ప్రైవేటు వ్యక్తులకి విద్యని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి విద్యని గవర్నమెంటైజేషన్ చేసి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ వైపుగా చర్యలు చేపట్టడం అనేటటువంటిది విద్యాశాఖ మంత్రి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. కానీ వారు చేతులు దులుపుకొని ప్రతి రంగాన్ని కూడా దీన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఈ రోజున విశ్వవిద్యాలయాలు చూసినట్లయితే విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా ఈ రోజున నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అనేక పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా పోస్టుల్ని భర్తీ చేయకుండా పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పద్ధతిలో యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీల్ని ప్రోత్సహించేటటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విధానాల్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఏఐఎస్ఎఫ్ భావిస్తూ ఈ రోజున బస్సు యాత్ర నిర్వహిస్తుంది. అదే సందర్భంలో ఎన్నికల సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలుగా ఉన్నటువంటి 4,200 కోట్ల రూపాయలు మరి ఆ రోజున అలాగే స్కాలర్షిప్ల రూపంలో 2,200 కోట్ల రూపాయలు వెరసి 6,400 కోట్ల రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే విడుదల చేస్తామని చెప్పి నారా లోకేష్ ప్రకటించాడు. ఈ రోజున సుమారు సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు కూడా బకాయిలు చెల్లించకపోవటం వలన కాలేజీస్లో పిల్లలకి యాజమాన్యాలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి దశగా ఈ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రాబోయేటటువంటి కాలంలో విద్యార్థి ఉద్యమం మొత్తం కూడా విద్యార్థులు కన్నెర్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగు మోతాదులో బుద్ధి చెప్పేటటువంటి దానిలో భాగంగానే నాంది ప్రస్తావనంగా ఈ రోజున ఈ బస్సు యాత్ర సాగుతుంది. ఈ బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ నగరానికి విచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వారిని స్వాగతిస్తూ రాబోయేటటువంటి కాలంలో వారు నిర్వహించేటటువంటి పోరాటాలు విజయవంతం కావాలని, దానికి విద్యార్థులందరూ కూడా బాసటగా నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ రోజున మరొకసారి ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని పరిరక్షణకై ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితిలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 12వ తారీఖు వరకు కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా విద్యారంగ సమస్యలకు పరిష్కారానికి బస్సు యాత్ర నిర్వహిస్తుంది. కానీ పోలీసు వ్యవస్థ మీకు పర్మిషన్ లేదు, మీరు బస్సు యాత్ర నిర్వహించదని చెప్పి పోలీసు వ్యవస్థ ఎక్కడికి పడితే అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే నారా లోకేష్ గారు రాజ్యాంగం నడుస్తుందా, పోలీసు రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా మేము అడుగుతుంటే ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అడ్డుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఆనాడు మీరు అధికారంలోకి రాకముందుగా మీరు ఇదే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ గత ప్రభుత్వం విద్యార్థులు మోసం చేసిందన్నారు, మరి ఆనాడు మోసం చేసిందన్నారు. మీరు అధికారంలోకి వస్తే అన్ని పరిష్కారం చేస్తాం. ఏ ఒక్క విద్యార్థికి సమస్య వచ్చినా నేను అక్కడ ఉంటానన్న నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడని చెప్పి మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే మేము వైద్య విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటున్నాడు. మరి ప్రభుత్వ సంస్థలో నడచాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నడపలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రికి ఏమన్నా అనారోగ్య పాలయ్యాడా? అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి మనకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. విద్యాశాఖ మంత్రి ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి అని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మేల్కోండి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలు కొనసాగించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు వేలాది మందిలో ఇప్పుడే సమీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని వాళ్ళు చైతన్యం చేస్తున్నాము. వచ్చే నెల 12 తర్వాత బహిరంగ సభలో వేలాది మందితో హిందూపురంలో అక్కడ చైతన్యం చేసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇంటికి పంపించామో అదే పద్ధతిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపించడానికి సిద్ధంగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఇది ఆరంభం మాత్రమే. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం పైన కేసులు పెట్టిన బచ్చాత అడ్డకుండా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి విద్యార్థులు చైతన్యం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం విద్యార్థుల ముందుండి పోరాటం చేస్తూనే కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.